నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తైక్వాండో పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు. రెండో రోజుకు చేరిన అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు. రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. స్థానిక పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో 2026-27 కాల పరిమితికి చెందిన నూతన టెండర్లకు మంగళవారం రెండో విడత వేలం పాటలు నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఏ అనుపమ తెలిపారు. మొత్తం 17 రకాల లైసెన్స్లకు టెండర్లు పిలవడం జరిగిందని, అందులో తొలి విడత తలనీలాలు, కొబ్బరి చిప్పల సేకరణ, శానిటేషన్ సంబంధించిన పాటలు నిర్వహించినట్లు తెలిపారు. వేలం పాటలు లైసెన్స్ దక్కించుకున్న వారికి ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి 2027 మార్చి 31 తేదీ వరకు కాల పరిమితి ఉంటుందని ఆమె తెలిపారు. దేవస్థాన ప్రాంగణంలో మంగళవారం జరిగిన రెండో విడత వేలం పాటల్లో క్యాటరింగ్, మండపాలు, స్టేజ్ డెకరేషన్, సెల్ ఫోన్లు, ఫోటోలు వంటి వాటికి 2 షీల్డ్ టెండర్లు, 2 ఆక్షన్ల ద్వారా పాటలు పూర్తయినట్లు ఆమె తెలిపారు. మూడో విడతలో పూజా ద్రవ్యాలు, బొమ్మలు, కొబ్బరికాయలు, కూల్ డ్రింక్స్, గ్యాస్ పొయ్యిలు నిర్వహణ వంటి వాటి పాటలు త్వరలో నిర్వహించనున్నట్టు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే క్యాటరింగ్లో 33%, మండపాలు, స్టేజ్ డెకరేషన్లో 12%తో పాటు మిగిలిన వాటిలో కూడా ఎక్కువ మొత్తంలో వచ్చినట్టు తెలిపారు. లైసెన్స్ దక్కించుకున్న వారికి ఏడాది ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు కాల పరిమితి వర్తిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానానికి చెందిన లైసెన్సెస్ 2026 ఏప్రిల్ నాటికి కాలపరిమితి ముగిసినందున 17 రకాల లైసెన్సులకి ఈ ప్రొక్యూర్మెంట్ సీల్ టెండర్ పబ్లిక్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ కాల్ 6వ తారీఖున జరిగింది. ఫస్ట్ కాల్ నందు దాదాపు 6 లైసెన్స్కి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రొక్యూర్మెంట్ కానీ, సీల్ టెండర్ కానీ, పబ్లిక్ ఆక్షన్లో కానీ. తర్వాత ఈరోజు జరిగిన సెకండ్ కాల్లో మొత్తం 4 లైసెన్సులకు సంబంధించి ప్రక్రియ పూర్తయింది. తర్వాత ఇంకా మిగిలినవి రేపు ఇంకా డేటు అనౌన్స్ చేయలేదండి. థర్డ్ కాల్లో 6 లైసెన్స్కి సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నవి. ఫస్ట్ కాల్ నందు తలనీలాలు, కొబ్బరి చెప్పులు, ఫ్లవర్స్, మిస్లీనియస్, ఆ తర్వాత శానిటేషన్కి సంబంధించిన అన్ని లైసెన్సులు ప్రక్రియ పూర్తయిందండి. సెకండ్ కాల్లో అనగా ఈరోజు జరిగిన వాటిల్లో క్యాటరింగ్, మండపాలు, ఫొటోస్, సెల్ ఫోన్స్కి సంబంధించి 2 సీల్డ్ టెండర్ ద్వారాను 2 పబ్లిక్ ఆక్షన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందండి. మిగిలిన లైసెన్స్కి సంబంధించి వారిట్లో కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు, ఫ్యాన్సీ బొమ్మలు, తర్వాత కొబ్బరికాయలు, కూల్ డ్రింక్స్ అవి పెండింగ్ ఉన్నాయండి. గ్యాస్ పొయ్యిల నిర్వహణ, ఆ లైసెన్స్కి సంబంధించి 6 రకాల లైసెన్సులు వాయిదా పడడం జరిగింది. ఇయర్లీ వన్స్ ఒకసారి లైసెన్స్ కాల పరిమితి ముగిసిన వెంటనే రేపు ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ తిరిగి మార్చి 31, 2027 వరకు సంబంధించి లైసెన్స్ హక్కు కాల పరిమితి కంటిన్యూ అవుతుందండి. ఈ సంవత్సరం సంబంధించి మార్చి 31తో ముగిసిపోతున్నాయండి కాల పరిమితి. గతం మీద దాదాపు చాలా వరకు పెరిగినాయండి, అన్నీ పెరిగినాయండి. దాదాపుగా అన్ని లైసెన్స్ పెరిగింది. క్యాటరింగ్కి సంబంధించి అయితే 33% పెరిగింది. దాదాపు గతంలో అయితే 10,50,000 ఈరోజు ఈసారి ఆక్షన్లో 14 లక్షలకు పాటకి పోవడం జరిగింది. నెక్స్ట్ మండపాలు, స్టేజ్ డెకరేషన్ వచ్చేసి గతంలో 33 లక్షలు ఉంది, ఇప్పుడు 37,09,000కి పోయింది. అది కూడా 12% దాదాపు పెరిగింది. మండపాలు, స్టేజ్ డెకరేషన్ హైయెస్ట్గా ఉందండి. మిగిలినన్నీ కూడా దాదాపుగా గతంలో పాట కంటే పెరిగినవి. స్థానిక విజయవాడ ప్రధాన రహదారి వినాయకుడి విగ్రహం వద్ద తమకు వేతనాలు పెంచడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. తెనాలి ప్రాజెక్టు కమిటీ ప్రెసిడెంట్ పి విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె బాబు ప్రసాద్ నాయకులు పాల్గొని మద్దతు పలికారు.
ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడారు. గౌరవ వేతనం పేరుతో మొత్తం సర్వీస్ కాలం అంగన్వాడీల చేత వెట్టి చాకరీ చేయించుకోవడానికి బాలకులు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ప్రకారం వెట్టి చాకరీని నిషేధించింది. కానీ అంగన్వాడీల రూపంలో ఆ విధానం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. భారత కార్మిక చట్టం 1950లో నిర్ణయించిన కనీస వేతనాలు ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా వీరి పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికన్నా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోరాటం మాత్రమే అంగన్వాడీల ముందున్న కర్తవ్యమని తెలిపారు. ఐక్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవిన్ కుమారి మాట్లాడారు. మొబైల్ ఫోన్లు కొత్తవి ఇచ్చినంత మాత్రాన మొత్తం సమస్యలు పరిష్కారం చేసినట్లు కాదని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన వేతన హామీ గురించి మాట్లాడకపోవడం సరికాదన్నారు. తమ డిమాండ్లు 9 పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వల్లి, కె మధులత, ఈ సుమతి, వై పున్నమ్మ, సిహెచ్ అరుణజ్యోతి, వి సీత మహాలక్ష్మి, బి లలిత కుమారి, కృష్ణవేణి, సలోమి, లక్ష్మి, జె ప్రమీల, ప్రశాంతి, చింతమణి, వెంకయ్యమ్మ, ఆర్ గృహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అప్పుండేటువంటి ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తూ ఉంది. మిమ్మల్ని రోడ్డు మీదకి రానియటం సరైనది కాదు, చాలా మూర్ఖత్వం. సమ్మెదాకా పరిస్థితిని రానియకూడదు. మేము లేనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. అదే మేము కనుక ఉంటే ఇట్లా పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదు. మీరు ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి, మనం వస్తే మీ సమస్యలను పరిష్కారం అవుతాయి అని చెప్పేసి మేము పిలవకపోయినా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి హామీలు ఇవ్వటం జరిగింది. హామీలు ఇచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలుగా గడిచిపోతా ఉంది. కనీసం మేము ఇచ్చిన హామీలు ఇవి, ఆ హామీల అమలు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట మాత్రం కూడా వాళ్ళ దగ్గర నుంచి లేదు. చాలా సందర్భాల్లో మా నాయకులు వెళ్ళి కలిసినా కానీ చాలా మొండి వైఖరి, వినటం, తల ఒప్పటం తప్పనిచ్చి ఎటువంటి రిప్లై స్పందన అనేటువంటిది లేదు. అందుకనే గత్యంతరం లేక అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో కూడా మేము ఎవరిని స్ఫూర్తి తీసుకున్నామంటే మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తి తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశాన్ని నుంచి ఎల్లగొట్టడానికి సత్యాగ్రహం అనేటువంటిది గొప్ప ఆయుధంగా ఆయన తీసుకున్నాడు. అందుకనే మేము మా పట్టలు మార్చుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని 14 రోజుల ముందు నోటీస్ కూడా ఇచ్చాం. కానీ బాధ్యత గల ప్రభుత్వాలు ఎవరు కూడా మీరంతా వెళ్ళక్కర్లేదు దీక్షలకి, మీ నాయకులను పిలుస్తాం, చర్చలు చేస్తామని చెప్పేసి పిలుస్తారు. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. అందుకని ప్రజానాయకాన్ని కూడా అర్థం చేసుకోమంటున్నాం. ఏకపక్షంగా సమ్మె చేయాలా, వన్ సైడ్ మాకు డిమాండ్ల కోసం మేము ఏమైనా చేస్తామనేది కాదు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకి నష్టం జరగకుండా మా శరీరానికి గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని అమలు కోసం మేము ఎన్నోసార్లుగా అంటే ఎక్కువ మంది మంత్రుల్ని, అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారు అయిన గుమ్మడి సంధ్యారాణి గారిని కూడా కలవడం జరిగింది. ఇంతకుముందు కూడా అనేక సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా స్పందించిన ఆవిడ నిన్న మా 3 సంఘాల యూనియన్ నాయకుల్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి, మేము ఇప్పటివరకు మీకు చాలా ఇచ్చేసాము, అంటే ఫోన్లు ఇచ్చేసాము, అలాగే చనిపోతే మట్టి ఖర్చులు జీవో ఇచ్చేసాము అని చెప్తున్నారు. ఆవిడ చెప్పిన దానిలో మా ఫోన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన ఫోనుకి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అది వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి మాత్రమే ఆ ఫోన్లు ఇచ్చారు. అట్లాగే మట్టి ఖర్చుల జీవో అన్నారు. ఆ మట్టి ఖర్చుల జీవోలో ఇంతవరకు కూడా ఒక కార్యకర్త చనిపోతే దాదాపు సంవత్సరం అవుతున్నా కూడా ఆ మట్టి ఖర్చులు డబ్బులు లేవు. మట్టి ఖర్చులు అంటే వెంటనే ఇచ్చేది, కానీ అది కూడా అమలు జరగటం లేదు. ఇంతవరకు మేము చాలా చేశాము. మీ జీతాల సంగతి నేను మంత్రి గారితో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, నిలిపివేయండి అని చెప్పారు. కానీ మా 3 సంఘాల నాయకులు కూడా అందరూ కలిసి ఒకటే నిర్ణయంగా ఉన్నారు. ఏదైతే మేము ఈ కార్యక్రమం చేపట్టామో, ఈ రిలే దీక్షలు, అలాగే మార్చిలో మహాధర్నా నిర్ణయించామో అది మాత్రం చేసి తీరుతాము. మీరు మంత్రి గారిని మాట్లాడి మాకు ఈ మార్చి 2వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేసినట్లయితే నిలుపుదల చేయడానికి వీలుంటుంది. కానీ లేకపోతే మహాధర్నా అయితే చేసేది. వృద్ధురాలిపై దాడి చేయడంతో పాటు కుల దూషణ చేసిన న్యాయవాది గుడవర్తి భాస్కర్రావును కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కింద నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. ఐతనగర్ ప్యాడిసన్పేటకు చెందిన పినపల్లి శారద దళిత కులానికి చెందిన వృద్ధురాలు తమ ఆస్తి కేసు విషయం న్యాయవాది గుడవర్తి బాసరగా అప్పగించిందని
3 లక్షల రూపాయల ఫీజుగా తీసుకుని ఎటువంటి సమాచారం లేకుండా ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వాళ్లతో లాలూచిపడి వారి దగ్గర కొంత సొమ్ము తీసుకుని కేసును డిగ్రీ చేయించినట్లు తెలిపారు. ఈ విషయంపై బార్ అసోసియేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా అది తెలిసిన భాస్కర్రావు ఆమె ఇంటికి వచ్చి గొంతు పిసికి జుట్టు పట్టుకొని కొట్టి కులం పేరుతో దూషించినట్లు వారు తెలిపారు. న్యాయవాది భాస్కర్రావు ప్రతివాదులతో లాలూచిపడి కేసును డిగ్రీ చేయించిన విషయం నోటీసు ద్వారా బాధితురాలికి తెలిసిందని, ఆ తర్వాత ఆమె మరో న్యాయవాదిని కలవగా ఈ కేసు డిగ్రీ అయిపోయిందని, విషయంపై బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసుకోమని సూచించినట్లు తెలిపారు. అమరావతి బార్ అసోసియేషన్ వారికి డిజిటల్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసిన విషయం భాస్కర్కు తెలిసిగా నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ శారద ఇంటికి వచ్చి దాడి చేస్తుండగా ఆమె పెద్దగా కేకలు వేయడంతో భాస్కర్ పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలు శారద రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు SC/ST అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వృద్ధురాలపై దాడి చేసిన భాస్కర్రావు పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. MRPS గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, MRPS రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ, లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ చిలుపూరు నాగరాజు మాదిగ, ఆనంద్, జనార్దన్, యోభు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 30వ తారీఖు 2026 అడ్వకేట్ గొడవర్తి భాస్కర్రావు అనే వ్యక్తి క్యాస్ట్ బై OC వైశ్యాస్ కులానికి చెందినటువంటి వ్యక్తి SC మాదిగ కులానికి చెందినటువంటి సీనియర్ సిటిజన్ పినపాటి శారదమ్మ వైఫ్ ఆఫ్ శ్యామ్ నానారావు గారిపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి కులదోషణ చేసినటువంటి కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసు వారు తాసారం చేసి 22/2026 తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 23/2026. క్రైమ్ నెంబర్ 23/2026లో ఒక సీనియర్ సిటిజన్ పై హత్యా ప్రయత్నం జరిగి కులదూషణ చేస్తే మాదిగ కులం పేరుతో దుర్భాషలాడి హత్యా ప్రయత్నం చేస్తే వీరి కేసు సివిల్ కేసును నీరు గార్చినందుకు నా కేసును నీరు కార్చారని చెప్పి అడిగినందుకు అతనిపై బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసినందుకు గొడవర్తి భాస్కర్రావు అనే అడ్వకేటు మరి అతి దారుణంగా హత్యా ప్రయత్నం చేసి కులదోషణ చేస్తే పోలీసు వారు జనవరి 30వ తారీఖున ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 22వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీసు వారు క్రైమ్ కట్టారు. క్రైమ్ కట్టడంలో కూడా తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 115 క్లాస్ 2 BNS క్లాస్ 3 క్లాస్ 1 రెడ్ విత్ 3 క్లాస్ 2 SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక్కడ గమనించండి, 115 అంటే 115 BNS అంటే IPC 323 చేతులతో తాకినట్లుగా CI 2 టౌన్ CI ఏ పేరు రాముల్ నాయక్ గారు ఎఫ్ఐఆర్ కట్టారు. ఒక ST కులానికి చెందినటువంటి రాముల్ నాయక్ గారు ST రిజర్వేషన్లు వినియోగించుకుని ఉద్యోగం తెచ్చుకున్నటువంటి 2 టౌన్ CI రాముల్ నాయక్ గారు ఒక హత్యా ప్రయత్నం కేసులో, ఒక SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసులో ఆయన 115 అంటే IPCకి వచ్చేసరికి ఇండియన్ పీనల్ కోడ్కి వచ్చేసరికి 323 చేతులతో తాకినట్టుగా కేసు కట్టాడంటే ఆ CI 2 టౌన్ CI రాముల్ నాయక్ ఆ గొడవర్తి భాస్కర్రావు దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడనో ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే తెనాలి సబ్ డివిజన్లో SC/ST అట్రాసిటీ కేసులు పోలీస్ స్టేషన్లకు వస్తే పోలీసు వారే రాజీ పడమని చెప్పి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయోగం చేసిన వాళ్ళల్లో ఇక్కడ 2 టౌన్ CI రాముల్ నాయక్ ఉన్నాడు. అలాగే రూరల్ CI
రూరల్ సీఏ తెనాలి రూరల్ సీఏ రసూల్ కూడా ఉన్నాడు. ఈ పోలీస్ స్టేషన్లు వారి పరిధిలో ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా న్యాయంగా అమలు జరగట్లేదని చెప్పి ఈ గొడవర్తి సుబ్బారావు కేసుని ఉదాహరించి మేము ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. నా పేరు కిన్నెరి నాగరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి అంశంలో ఒక వృద్ధురాలిపై, పినపాటి శారద అనే ఒక వృద్ధ మహిళపై గడవర్తి భాస్కర్రావు అనే అడ్వకేటు చాలా దారుణంగా కులాన్ని దూషించి మాదిగ ఉపకులాలను కూడా అతను ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి మాదిగలపై వివక్ష చూపించినట్టు గడవర్తి భాస్కర్రావు అనేక అంశాల్లో అనేక బాధితులను కూడా ఇలాగే మోసగించడం ఇచ్చేయడం జరిగింది. అలాగే బార్ అసోసియేషన్లో కూడా అతనిపై కంప్లైంట్ ఇచ్చేసేసి అతను బార్ అసోసియేషన్ నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాముల్ నాయక్ గారు సిఏ గారు ఏదైతే కేసు సెక్షన్ ఆల్టరేషన్ చేసి డిఎస్పీ గారి సెక్షన్ ఆల్టరేషన్ చేసి రిమైండ్ సెక్షన్లు పెట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జై ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే సంఘటన జరిగిందని చెప్పడానికి మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గర్హనీయమైన విషయంగా ఎంఆర్పిఎస్ తరఫున దీన్ని ఖండిస్తూ ఉన్నాం. సమాజంలో బాధ్యతాయుతమైన అడ్వకేట్ ప్రొఫెషన్ నిర్వహిస్తూ అడ్వకేట్ పదవికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన గొడవర్తి భాస్కరాన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటా ఉన్నాం. స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మార్చి 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు మంగళవారం తెలియజేశారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013వ సంవత్సరం నుండి ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటలకు తెలుగుదేశం పార్టీ పోలీసులు సభ్యులు నక్క ఆనందబాబు ఈ పోటీలకు సంబంధించిన పనులు పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభిస్తారని తెలిపారు. మార్చి 29న ప్రారంభమై ఈ పోటీలు శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయని వారు తెలిపారు. కావున రైతులు, అభిమానులు, పశు పోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. 26 ఆదివారం నుండి 29/3/26 ఆదివారం నుండి 4/4/26 శనివారం వరకు మనం ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కానీ ఆవుల యొక్క పాల పోటీల ప్రదర్శన కానీ మనం నిర్వహించుకుంటాం. రేపు 26వ తారీఖు ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో మన పాలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా, రైతులు, అభిమానులు కూడా, పశు పోషకులు కూడా ఆ రోజుని వచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం 29వ తారీఖు మార్చిలో ఈ ఎడ్ల ప్రదర్శనలు మొదలు పెట్టుకుంటా ఉన్నాం. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకి వివిధ స్థాయిల్లో కూడా పశువులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి చోట ఇవాళ 7-8 చోట్ల జరుగుతూ ఉన్నాయి మన చుట్టుపక్కల కూడా. మన కార్యక్రమం కూడా రేపు ఏప్రిల్ 4వ తారీఖు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గారు వారి యొక్క పుట్టినరోజు వరకు కూడా మనం జరుపుకుని ఆ రోజున వీటిని ఘనంగా మనం ముగింపు పలుకుదామని చెప్పి అనుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఈ రోజుని ఇవాళ ముఖ్యమైన వ్యవసాయం మన భారతదేశంలో 60% మంది వ్యవసాయంలో పాల్గొనేటువంటి కార్యక్రమాలలో మనం ఎంతసేపు ఉండా ఈ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అని చెప్పి రైతు లోకంలో పిల్లలు కూడా ఇవాళ ఉద్యోగాల కోసం పొరలాడుతా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం వ్యవసాయానికి కూడా ఆసక్తిని పెంచుతాయి. పశువు పోషకులకు కూడా ఉత్సాహభరితంగా వాళ్ళు కూడా బలంగా పశువులు పెంచడానికి కూడా వీలుంటుందని చెప్పేసి కార్యక్రమాల నేను భావిస్తూ ఉన్నాను. రేపు 26వ తారీఖు ఉదయం అందరూ కూడా కార్యకర్తలందరూ, తర్వాత రైతులు కూడా పాల్గొని ఈ కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో ప్రారంభించే ఆ రోజున మనం తర్వాత అందరూ కూడా ఈ 4 రోజుల పాటు మన 29వ తారీఖు మొదలుపెట్టే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఖాళీ టైంలో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంచుకుని కాసేపు 1 గంట 2 గంటల్లో వాళ్ళకి తీరిన సమయంలో వచ్చి అక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మనం బారుగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఘనంగా ఇవాళ మనం
ఇదివరకు ఎలా జరుపుకున్నామో క్రమశిక్షణగా మధ్యలో కూడా మన రైతు నాయకులు కానివ్వండి, మన ముఖ్యమైనటువంటి మంత్రులు నాయకులు అందరూ కూడా వస్తూ ఉంటారు కార్యక్రమాలకి. మనం వాటన్నింటిని కూడా జయప్రదం చేసి మనందరం కూడా 29 నుంచి మార్చి 29 నుంచి రేపు ఏప్రిల్ 4 వరకు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 22వ తేదీ ఆదివారం గుంటూరు లిటిల్ స్టెప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించబడినది ది ఛాంపియన్స్ తాయిక్వాండో అకాడమీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అకాడమీ సెలక్షన్స్లో విజేతలైన వారికి బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు మొత్తం 200 మంది క్రీడాకారులు హాజరు కాగా హరి, హన్సిక డ్యాన్స్ అండ్ తాయిక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు వివిధ విభాగాల్లో 5 బంగారు పతకాలు, 5 వెండి పతకాలు, 5 కాంస్య పతకాలు సాధించారు. చిన్న మాస్టర్ కోచింగ్ సెంటర్కు చెందిన సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెంకటకృష్ణాపురం విద్యార్థులు ప్రతి బంగారు పతకాలు, 10 వెండి పతకాలు, 10 కాంస్య పతకాలు సాధించినట్లు వారు తెలిపారు. సిద్ధార్థ స్కూల్ కి చెందిన విద్యార్థులు శ్రావణి, సాత్విక్ ఉత్తమ ప్రతిభ కనబర్చి జ్ఞాపిక అందుకున్నారు. ప్లీజ్ స్టెప్స్ స్కూల్ డైరెక్టర్ షాజహాన్, తాయిక్వాండో అకాడమీ సెక్రటరీ కరుణాకర్, సీనియర్ వరల్డ్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ ప్లేయర్ వీర బసవయ్య, టోర్నమెంట్ టెక్నికల్ అధికారి NSNIS కాదర్ భాష, టోర్నమెంట్ ఇన్ఛార్జ్ హనుమాన్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తాయిక్వాండో మాస్టర్ చిన్న ముఖ్య అతిథి రాంబాబు, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, బచ్చన్ స్కూల్ డైరెక్టర్ షహనాజ్, విఆర్ స్కూల్ ప్రిన్సిపల్ హర్ష, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న మాస్టర్ను అందరూ అభినందించారు. మధ్యలోకి వచ్చి ఫైట్ చేయాలి. కొట్టుకోమాకండి, పైన కొట్టుకోండి. అయ్యో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి పర్యవేక్షణలో కీర్తిశేషులు రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు కుర్రశ్రీను మాట్లాడారు. కీర్తిశేషులు రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబం పేదలకు, వికలాంగులకు అన్నదానం చేయడం సంతోషకరమన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కల వెంకటేశ్వరరావు, రౌతు శ్రీనివాసరావు, తేజస్విని, మోహన్, మణికంఠ, లోకేష్, సమాధి మహేష్, జాలది నాగేంద్రబాబు, సమాధి బాలకృష్ణ, షఫీ, నూనె దుర్గా కార్తిక్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం మేము మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఫ్యామిలీతో కలిపి చేశాం. రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. వాళ్ళ ఆత్మ శాంతి కోరుకోవాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాయిక్వాండో పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు. రెండో రోజుకు చేరిన అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు. రౌతు ధర్మతేజ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.